హలో అండి, ఇది మార్నింగ్ వ్యూ అండి. డే 1 ఇన్ దుబాయ్. సో మార్నింగ్ వ్యూలో మేమున్న ప్లేస్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, ఇలా షైనీగా సిల్వర్ కలర్లో, బ్లూ కలర్లో ఎంతో బ్యూటిఫుల్గా షైన్ అయిపోతున్నాయి. చాలా అందంగా ఉందండి మార్నింగ్ వ్యూ కూడా. నైటే అనుకున్నాను కానీ ఈ ప్లేస్ని మార్నింగ్ లేసి మా బాల్కనీని చూస్తే ఇంకా ఎంతో అందంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారా, కింద స్కూటర్స్ వెళ్ళిపోతున్నాయి. స్కూటర్స్ చిన్నపిల్లలు ఇప్పుడు తొక్కుతున్నారు కదా, అలాగే అక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉంటాయండి. మన ఫ్యామిలీని తీసుకొనంటే ఒకరు ఇద్దరు ఎక్కి తొక్కొచ్చు. 1 పర్సన్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా ఎక్కడికైనా మన డెస్టినేషన్కి చేరొచ్చు. అలాగే ఇక్కడ వెహికల్స్ అన్నీ తిరుగుతున్నాయి. ఎదురుగానే రోడ్స్, ప్రతి బిల్డింగ్ కింద స్విమ్మింగ్ పూలు. ఎంతో బ్యూటిఫుల్గా ఉండాల్సిందండి వ్యూ. అందరు కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ రష్యన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. హాలిడేకి వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి బిల్డింగ్స్లో రెంటల్కి తీసుకొని స్టే చేస్తూ ఉంటారంట. మా బాబు అయితే, అంటే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అయితే 2 lakhs per month పే చేస్తున్నారండి. అలాగే చిన్న బేకరీకి వెళ్ళి స్వరాజ్కి ఫుడ్ తినిపించి, ఇది గవర్నమెంట్ ట్యాప్ అండి. ఇక్కడ మనం ప్యూర్ ఫిల్టర్ వాటర్ పట్టుకోవచ్చు. ఆ తర్వాత మేము ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి వచ్చాము. అక్కడ మన ఇండియన్వి దొరికే అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. ఇలా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అండ్ చిప్స్. మీకు దొరకందంటూ ఏమీ లేదు. అన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి, మన ఇండియా నుంచి ఎక్కువ వస్తాయి అక్కడికి స్టాక్. సో ఇవన్నీ కూడా మనకి A1 క్వాలిటీ దొరుకుతుందండి. చీజ్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, అన్నీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ అయ్యి వస్తాయి కాబట్టి. అక్కడ పండించే చాలా తక్కువ. అక్కడ వాటర్ ఉండదు కాబట్టి మన ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యి వస్తాయి. అక్కడ దిరామ్స్లో మనం కొనుక్కోవాలి. అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయ్యి వస్తున్నాయి. కానీ స్వరాజ్ చూడండి, తను ఏదో వీడియోలో చూసిన క్యాండీ ఇక్కడ దొరికిందని కొనుక్కున్నాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇంకెన్నో దుబాయ్ వీడియోస్ మేము ముందుకు తీసుకురాబోతున్నాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.